Excuse me. Yes, what can I do for you, sir? Do you need a room, sir? Yes. నా ఎడమ కంట్లో నలక పడింది. ఏం చేసినా పోవడం లేదు. దయచేసి కొంచెం ఊతారా? అలాగే, దగ్గరికి రండి. అయితే నాకు గది ఇవ్వండి. అయితే అంటే? అంటే ఎవరన్నా చూస్తే బాగోదు. నా గదిలో మీరు ఊదొచ్చు కదా అని. అంటే కంట్లో నలకపోవడానికి రూమ్ తీసుకుంటున్నారా? నలకపోవడానికి కాదు, గుప్పెడు స్లీపింగ్ పిల్స్ మింగిన నిద్ర పట్టిన అందం మీది. శవాలు కూడా లేచి కూర్చుని చప్పట్లు కొట్టే అందం మీది. నిజానికి కంట్లో నలగ పెడితే దాన్ని తీసుకోవడానికి రూమ్ ఇవ్వరు. స్పెషల్ కేసుగా భావించి మీకు ఇస్తున్నాను. థ్యాంక్స్. వెళదామా? ఎక్కడికి? నా గదికి. నా డ్యూటీ ఇవ్వడానికి ఇంకొక గంట సేపు పడుతుంది. అది అవ్వగానే నేను వెంటనే వచ్చేస్తాను. గంట దాకా కంట్లో నలగతో ఎలా? అసలు నేను గది తీసుకుందే అందుకు కదా. అంటే నలకూదగానే వెళ్ళిపోతారా? అంతే కదా. ఆ తర్వాత రూమ్ తో నాకేం పని? ఓకే, మీరు వెళ్ళండి, నేను త్వరగా వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఏ కంట్లో నలకపడింది? ఇందాక ఏ కన్నా చెప్పాను? గుర్తులేదే. నాకు గుర్తులేదు. గుర్తొచ్చింది. కుడి కన్ను. పోయిందా? పూర్తిగా పోలేదు. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఓహో, ఊదటం లేదే. బాగా అలసిపోయాను, కాసేపు ఆగి. అలాగే. నలకపోయాక ఎందుకేదో గత్తేసుకుంది. అందుకు మీకు అభ్యంతరం లేదుగా? ప్లీజ్ గో హెడ్. వద్దు, తీసే ఉంచండి. మూసే ఉంచాలి. ఎందుకు మూస్తున్నారు? తీసే ఉంచాలని మీకు తెలీదా? నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం అవట్లేదు. ఇంతదాకా వచ్చాక దాగుడు ముత్తలు ఎందుకు? మీరు మా ఆయన పంపించిన మనిషేగా. నేను మీ ఆయన పంపితే వచ్చానా? అవును, సంవత్సరం క్రితం అనుకుంటాను. మా ఆయన ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తూ 4 రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్లారు. ఆయనట్టు పంపించి నేను వంటింట్లో పాలు కాస్తుంటే వెనక నుంచి ఎవరు నన్ను కౌగులించుకొని ముద్దు పెట్టుకోపోయారు. వెంటనే నేను, మా ఆయన 4 రోజుల దాకా రారా ఆనందరావు, నువ్వు ఆఫీసుకు సెలవు పెట్టరాదు అన్నాను. వచ్చింది మా పక్కింటి ఆనందరావు అనుకుని, కానీ వచ్చింది మా ఆయనే. అప్పటి నుంచి విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఆధారాల కోసం తిరుగుతున్నారు. కానీ నేనే దొరకటం లేదు. ఈ రోజు ఉదయమే పోనీ విడాకులు ఇస్తే పోలా అనిపించింది. అందుకని నాకు వేరొకరితో సంబంధం ఉందనే రుజువుని ఆయనకి ఇద్దాం అనుకున్నాను. ఏమిటి రుజువులు ఇద్దాం అనుకుంటున్నావా? ఎస్. ఈ గదిలోకి రాబోయే ముందే మా ఆయనకు ఫోన్ చేసి చెప్పాను, ఫోటోగ్రాఫర్ ని గది కిటికీ దగ్గరికి పంపమని, ఆయనకు కావలసిన ఫోటోలు తీసుకోవచ్చని. ఏమిటి ఫోటోగ్రాఫర్ కూడా వస్తారా? కాస్త ఆగండి, మీరు మా ఆయన పంపించిన మనిషే అనుకున్నాను. కాకపోతే పోనివ్వండి, ఆ ఫోటోలో ఉన్నది నేనే అని మీరు జడ్జికి చెప్పేస్తే చాలు. మా ఆయన మీకు తృణమో పణమో ఇవ్వకపోడు. నీ తృణం వద్దు, పణం వద్దు. నేను నిజంగానే కంట్లో నలక తీయించుకోవడానికి ఈ గది అద్దెకు తీసుకున్నాను. నీ మీద ఒట్టు. నువ్వు చచ్చినా పర్లేదు. మంచి ఛాన్స్ పోయింది.